గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. రవి. ఈరోజు అయితే మనం వచ్చాం బుగ్గ రామేశ్వర స్వామి టెంపుల్. ప్రత్యేకతలు ఏంటి, స్పెషల్ ఏంటి అనేది, చాలా మహిమగల దేవుడు. వందల సంవత్సరాల పైబడి చరిత్ర ఉందన్నమాట. ఆ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూద్దాం, మీకు ముందుకు వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గరలో ఉంది, నియర్ బై ఉందన్నమాట. వెళ్దాం, ఓకేనా? లొకేషన్ అయితే బాగుంది, సూపర్. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత చాలా పురాతన కాలం నుండి అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. త్రేతాయుగం నాటి చరిత్ర ఉందని చెప్పేసి అంటున్నారు టెంపుల్కి. ఏంటనే త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం నడుస్తుంది కదా, అప్పటి చరిత్ర ఉందని చెప్పేసి అంటున్నారు. స్వామివారిని అడిగి క్లియర్గా అయితే తెలుసుకుందాం. మిస్ అవ్వక. అప్పటి నుండి ఇప్పటి వరకు నంది నోట్లో నుండి వాటర్ కంటిన్యూగా వెళ్తూ ఉన్నాయని చెప్పేసి అనగా విన్నానమాట. అందుకే నేను దేవాలయానికి రావడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను నేను మీకు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ముందుగా మనం దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం మొత్తం క్లియర్గా చూపిస్తాను. నంది నోట్ల నుండి వాటర్ వస్తున్నది మొత్తం అంతా క్లియర్గా చూసిన తర్వాత స్వామివారిని అడుగుదాం అనమాట. ఈ నంది నోట్లో నుండి కంటిన్యూ వాటర్ వస్తున్నాయి కదా, చరిత్ర అడుగుదాం. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ద్వారా వెళ్దామా? ఇక్కడ సూర్య దేవాలయం అనమాట. సూర్య దేవాలయం ఇక్కడ వచ్చేసి శివాలయం కదా ముందు ఎదురు. చూస్తున్నారా? అన్నదాన కార్యక్రమం, వ్రతాలు, ఏమన్నా పూజలు కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక మనకు ఇక్కడ అనమాట, ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మండపం కట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ అనమాట. స్వామివారి ఆలయం వచ్చేసి ఇక్కడ మీకు చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి సూర్య దేవాలయం అనమాట. చూస్తున్నారుగా. ఇంకా ముందుకైతే వెళ్దాము. సూపర్ హైలైట్ అనమాట, ఎక్సలెంట్, బాగుంటుందని చెప్పేసి విన్నాను. నేను వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చానమాట. మీకు కూడా కల్పిస్తాను దర్శనం. కోనేరుకు దారి ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు. సూపర్గా వెళ్దాంరా, చాలా బాగుందనమాట ఆలయము. కోనేరుకు దారి, విగ్రహం సూపర్, హైలైట్, ఎక్సలెంట్. లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూస్తున్నారుగా ఆలయం గర్భగుడి లోపల వీడియో తీయకూడదు, కానీ మనం చూపిస్తున్నాను. స్వామివారు వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే ఆపేద్దాం. చూస్తున్నారుగా గణేష్ స్వామివారి ఆలయం అనమాట. లోపల స్వామివారిది గంట. ఇక్కడ నంది నోట్లో ఎన్నో సంవత్సరాల నుండి వాటర్ కంటిన్యూగా వెళ్తూ ఉంటాయట. అది ఒకసారి చూద్దాము. చూస్తున్నారుగా, సూపర్ అనమాట, ఎక్సలెంట్. ఆలయం మాత్రం సూపర్గా ఉందన్నమాట. వెళ్దాం ముందుకి, స్వామివారిని అడుగుదాము ఏమన్నా మన దర్శనం చేసుకొని అలా వెళ్దాం అన్నమాట. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. చూస్తారుగా, ఓవరాల్గా అయితే గుండం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అయితే ఇక్కడ వాటర్ నంది నోట్లో నుండి కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట. ఒకసారి వెళ్ళి అడుగుదాం, ఓకేనా? స్వామివారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు వాళ్ళు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ప్రత్యేకతలు ఏంటంటే అండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నంది నోట్లో నుండి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వందల సంవత్సరాల పైబడి, మన లెక్క అనేది చెప్పలేము, బట్ వాటర్ వస్తూనే ఉన్నాయన్నమాట కంటిన్యూగా. ఎండాకాలం ఎప్పుడు ఒకే మాదిరిగా వాటర్ వస్తూనే ఉంటుంది. మీకు చూపించబోతున్నాను, అది ఏంటనే విషయాన్ని అయితే క్లియర్గా చూద్దాము. గుండంలోకి అయితే దిగుతున్నాను నేను, చూపిస్తాను నేను మీకు క్లియర్గా. ఇక్కడ నంది విగ్రహంలో నుండి ఎన్నో సంవత్సరాలుగా ఇలా కంటిన్యూగా వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట. అనమాట ఇలా కంటిన్యూగా వాటర్ రాకుండా ఉంటాయి. ఈ వాటర్ ఇక్కడ ఫుల్ అయిపోతే నెక్స్ట్ ఇంకో గుండం ఉందన్నమాట. ఇక్కడ చూస్తారు
గుండం ఉంది, అక్కడ ఆ గుండంలో నుండి వాటర్ ఫ్లో అయిపోయి అవతలకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే పవిత్రమైన పుష్కరిణి కదా, పుష్కరిణిలో సభ్యులు షాంపూలు వాడరాదు, బట్టలు అలాంటి ఉత్తరాలు ఈతలు కొట్టరాదు, చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్త, లోటుగా ఉంటుందని ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, గుండం అయితే చాలా హైలైట్, ఎన్నో సంవత్సరాల క్రితం నుండి చరిత్ర కలిగిందనమాట. చూస్తారు కదా, ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ఇలా కంటిన్యూ వస్తుంటుంది. వన్యప్రాణులకైతే ఎక్కడ నీళ్లు లేకున్నా కానీ వన్యప్రాణులకి ఇక్కడ నుంచే వాటర్ ఆధారం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో క్రాక్ కూడా ఉంది, చూస్తారా బాబోయ్, లోపలికి వేస్తే కరుస్తుంది కదా. ఓకే ఓకే ఓకే, చూస్తారా క్రాబ్ బెలూన్ని పట్టుకుంది. ఓకే, సో ఏమైనా కానీ పవిత్రమైన నంది నోట్లో నుండి మనకు జలం ఇలా వస్తూ ఉంటుంది. చూస్తారు కదా, ఎక్సలెంట్ అనమాట. ఎన్నో సంవత్సరాలుగా ప్రసిద్ధిగాంచిందనమాట. నాకు క్లియర్గా చూపిస్తున్నాను, ఎక్సలెంట్ అనమాట. చూస్తారా, సూపర్ సూపర్. అదే చూస్తారు కదా, ఈ గుండం ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో గుండంలో నుండి వాటర్ బయటికి ఫ్లో అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాము, అది కూడా చూపిస్తాను నేను మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్వామివారిని అడుగుదాం చరిత్ర ఏంటి అనే విషయాన్ని. ఏం చెప్పాను, ఎన్నో వందల చరిత్ర, సంవత్సరాల చరిత్ర కలిగిన బుగ్గ రామలింగేశ్వర స్వామి నంది నోట్లో నుండి వాటర్ కంటిన్యూగా రావడం అనేది అసలు అల్టిమేట్ అనమాట. చూపిస్తున్నాను నేను ఓవరాల్గా మీకైతే. వాటర్ ఇక్కడ ఫుల్ అయిపోయి ఇంకో గుండంలోకి ఫ్లో అవుతాయి అనమాట, అది చూపిస్తాను. చూస్తున్నారుగా, వాటర్ ఇలా కంటిన్యూ వస్తాయి అనమాట. ఈ గుండము నిండిన తర్వాత, ఫుల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఈ గుండంలోకి వెళ్తాయి అన్నమాట, అది కూడా చూపిస్తాను. ఆ వాటర్ ఇలా ఫ్లో అయిపోయి అక్కడ ఫుల్ అయిపోయి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్, సూపర్ అన్నమాట. అది దేవాలయము చాలా మహిమగల. మనం ఒక బోర్ వేస్తే 1 గంట 2 గంటలు ఒక రోజు కంటిన్యూగా మనం ఏది చేసినా కానీ నడుస్తుందన్నమాట. అలా కంటిన్యూగా 24 అవర్స్ నడుస్తుందంటే, 24 అవర్స్ ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇలాగే కంటిన్యూగా నడుస్తుందంటే మీరు ఆలోచించండి ఎంత మహిమ అనేది ఇది చేస్తాం అనమాట. ఒకసారి స్వామివారిని కూడా అనుదాం, పూజలో ఉన్నారు, పాసిబుల్ అవుతే మనం అడిగి తెలుసుకుందాం ఏందనే విషయం. ఓకేనా, చూడండి. చూశారుగా ఫ్రెండ్స్, స్వామివారిని అడుగుదాము. వీడియోకి లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా బుగ్గరామేశ్వర స్వామి ప్రత్యేకతలు ఏంటి, గొప్పతనం ఏందనేది. ఎన్నో సంవత్సరాలుగా చరిత్ర ఉందన్న బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం అయితే మనం వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే వన్యప్రాణులకి కానీ వాటర్ లేదు అన్న ఈ ప్రాంతంలో కానీ ఎవరికైనా సరే వాటర్ లేదన్న విషయం మనం మర్చిపోవాల్సింది. ఎందుకంటే ఎవరైనా ఈ ఆలయం పేరు చెప్తారనమాట, ఎలాంటి మనుషులకు కానీ జంతువులకు కానీ ఏ విషయమైనా సరే మనం ఇక్కడ వాటర్ అయితే 100% అన్నమాట. కంటిన్యూగా ఎన్నో వందల సంవత్సరాలు చూపించాను కదా నేను, నంది నోట్లో నుండి వాటర్ కంటిన్యూగా పడుతూనే ఉంటాయి అన్నమాట. సూపర్ అన్నమాట. చూస్తున్నారుగా, అది ఎక్సలెంట్. స్వామివారిని అడుగుదాము, చరిత్ర కొన్ని విషయాలు అయితే చెప్తారు. స్వామివారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ చూస్తున్నటువంటి ఆలయం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వికారాబాద్కి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారార్థం తర్వాత
బ్రహ్మహత్య దోష నివృత్తికి మన భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలు స్థాపించడం జరిగింది. అందులో భాగంగా దట్టమైన అరణ్యంలో అనంతగిరి పర్వత సమీపంలో తన బాణంతో భూకి కొట్టాడు చంద్రమూర్తి. అప్పుడు ఆ కొట్టినటువంటి స్థలం నుంచి బుడవ రూపంలో నీళ్లు వచ్చాయి, అందుకని బుగ్గ అంటారు. ఇది త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తుల వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక రామలింగేశ్వర స్వామిని పిలుస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ గంగాజలం స్వామివారి అంతర్భావం నుంచి నిరంతరం బుడగ రూపంలో ప్రవహిస్తూ కోనేటిలో నందిముఖ ద్వారం ద్వారా నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. 365 రోజులు కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది సార్ జల ప్రవాహం. ఇక్కడ ఎంతో దూరం నుంచి భక్తులు ఇచ్చేసి ఈ కోనేటిలో స్నానమాచరించి స్వామివారికి పంచామృతాలతో అభిషేకించుకుంటారు. ఇక్కడ మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారు. కనుక భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ దేవాలయానికి ఎడమవైపున బ్రహ్మ విష్ణు మహేశ్వర వృక్షాలు ఉన్నాయి, పత్రి వనం ఉంటుంది. కనుక ఏ కోరికలు కోరుకున్నా కానీ ఈ రామలింగేశ్వర స్వామి తొందరగా అతి తొందరగా తీరుస్తాడు. కనుక భక్తులు ఈ ఆలయానికి వచ్చి ముడుపులు చెల్లించుకొని ప్రదక్షిణలు చేసి స్వామివారికి బిందెలతోటి అభిషేకం చేస్తారు. 108 బిందెలతోటి కోరిక నెరవేరినాకలా మొక్కుబడి చేసుకొని కనుక ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ స్వామి గారు. ఓకే చూసారుగా ఫ్రెండ్స్, రామలింగేశ్వర స్వామి ఆలయ గొప్పతనాన్ని ఏందనేది పంతులు గారు అయితే వివరించారనమాట. చాలా ఎన్నో వందల సంవత్సరాల పైబడి వాటర్ కంటిన్యూగా వెళ్ళడం అంటే ఇప్పుడు ఎంత కట్టుకాలమైనా ఎంత వర్షాలు పడ్డా ఎండిపోయి ఎన్నో బోర్లు బాగా పోసే బోర్లు కూడా ఎండిపోతాయి. అలాంటిది ఇప్పుడు వరకు కంటిన్యూగా అదే ఫ్లోటింగ్లో అదే విధంగా నడుస్తుంది. నేను చూశాను, వాటర్ తాగాను, చాలా టేస్టీగా, మన మినరల్ వాటర్ వేస్ట్ అనమాట. అంత సూపర్గా టేస్టీగా ఉన్నాయి వాటరు. నెక్స్ట్ నేను అనుకున్నది ఒకటి, మళ్ళీ నెక్స్ట్ ఒకసారి వస్తాను స్వామివారితో ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మన ఈ వీడియో బాగా వైరల్ అయ్యి స్వామి మంచి ఇంకా పబ్లిసిటీ అవ్వాలని చెప్పేసి మరి కోరుకుందాం. ఓకేనా? ఓం నమః శివాయ. ఇప్పుడు మనం వచ్చేసి సూర్య దేవాలయము అక్కడికి తర్వాత ఈ టెంపుల్ తర్వాత మనకు చూస్తున్నారు కదా మన మెయిన్ మందిర్ ఉంది కదా, ఈ టెంపుల్ తర్వాత మనకు సూర్య దేవాలయం అనమాట. సూర్య దేవాలయం కట్టించారనమాట. ఇక్కడ వెళ్ళి చూపిస్తాను నేను మీకు. ఓకేనా? భక్తులు అయితే తండోపతండాలుగా వస్తారు. ఇక్కడ చాలా మహిమగల దేవుడు. మనం అయితే ముందు చూసాము. ఇక్కడ నుంచి మొత్తం అయితే స్వామివారి ఆలయాన్ని చూపిస్తాను అనమాట. చూడండి, చూస్తున్నారుగా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే కనుక మెహదీపట్నం నుండి డైరెక్ట్గా వికారాబాద్కి అయితే రండి. వికారాబాద్ నుండి నియర్ బై దగ్గరలో ఉంటుంది, 5 కిలోమీటర్స్ అనమాట. ఓకేనా? బట్ ఇక్కడ తర్వాత ఈ ఆలయం అనమాట చూపిస్తున్నారు కదా, సూపర్ అనమాట. స్వామివారు లేనట్టున్నారు. మెయిన్ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తర్వాత మన సూర్య భగవాన్ దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. చూస్తున్నారు కదా, భక్తులు అయితే ఇక్కడ తండోపతండాలుగా వస్తారు, ఇది చేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మీకు చూపించాను, పరిచయం చేయించాను. దర్శనం నేను చేసుకున్నాను, స్వామివారిని కూడా ఇది చేశాను అనమాట. ఓకేనా? ఇంకా ముందుకు వెళ్దాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైదరాబాద్కి 75 కిలోమీటరు దూరంలో అని చెప్పారు కదా స్వామి గారు. మరి అంత దూరంకి వెళ్ళి మనం వచ్చి వీడియో చేసాం అనమాట. ఓకేనా? రైట్.